ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నుజరత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క రెండవ కుమార్తె आप ले लो सर पहले बच्ची राइट सर ओके सर दे दीजिए 100 जी से सर గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దానిలో సీసీటీవీలన్నీ పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది. ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సీసీటీవీ వెరిఫై చేసిన తర్వాత ఒక 9 పార్టీల వరకు డివైడ్ చేసి అందరినీ కూడా కెమెరా యాంగిల్స్ లో తర్వాత మాన్యువల్ గా వెరిఫై చేయడం, సీసీటీవీ వెరిఫై దానిలో భాగంగా కంటిన్యూ చేస్తుంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట వద్ద ఈ పాప ఎవరైతే మిస్ అయింది, మన సాఫియా బేగం అనే మిస్సింగ్ గర్ల్ ఉందో ఆ పాపను కనిపెట్టడం జరిగింది. అక్కడే తనతో పాటు ఫయాజ్ అనే వ్యక్తి ఆటోలో పోయినట్టు కూడా ముందే గమనించడం జరిగింది. ఆటోతో సహా ఫయాజ్ను, తర్వాత ఫయాజ్ యొక్క భార్య అయిన సమ్రీన్ బేగంను ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి స్టేషన్ రావడం జరిగింది. వివరాలు సేకరిస్తే అంతకుముందు ఆ ఇద్దరు ముద్దాయిలు ఫయాజ్ సమ్రీన్ బేగం ఇద్దరు కూడా అంతకుముందు భార్యాభర్తలు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం జరిగింది. తర్వాత విడిపోయి ఫయాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రీసెంట్ గా మళ్ళీ కలిసి ఉండడానికి తనతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్రీన్ బేగం ఫయాజ్ తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప ఉంది, అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది, నువ్వు వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపని తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అందరినీ కస్టడీ తీసుకున్నాం. ఈ కేసు ఛేదించడానికి ఎస్సీపీ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదుల్ అండ్ మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి నేరం జరిగిన కొద్ది గంటల్లోనే విత్ 24 అవర్స్ లోపలనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి సిపి గారి ద్వారా వారికి సంబంధించిన రివార్డులు కూడా అందరూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తు నడుస్తుంది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత పరిశోధన కొనసాగిస్తాం. इस महीना 21 तारीख को शाम में 6 बजे सालन नगर कांचा गोलकोंडा का रेजिडेंस रहने वाले नुजरत फातिमा पुलिस स्टेशन का के एक अंग्रेज में एक पिटिशन दिए थे. इसका दूसरा बच्ची 4 साल का सफिया बेगम उसके माँ के घर जाके फिर वापस नया बोल के जब से मिसिंग है बोल के कंप्लेंट दिया है. इसलिए इमीडिएटली इंस्पेक्टर गोलकोंडा केस रजिस्टर करके इन्वेस्टिगेशन शुरू करे. सीसीटीवी वेरीफाई करने के बाद तुरंत नाउ टीम को फॉर्म करके डिफरेंट प्लेसेस को भिजा के पूरा सर्च करने में लगा. लास्ट को यस्टरडे दोपहर 2 बजे हकीमपेटा में इस सलमा बेगम और मोहम्मद फयाज का ऑटो में यहाँ से लेके गए थे. ये दोनों को और मिसिंग बेबी सफिया बेगम भी उसके साथ मिले. तीनों को और ऑटो को पुलिस स्टेशन लेकर गए तो मालूम हुआ कि इससे पहले दोनों सलमा बेगम एंड फयाज दोनों शादी करके एक दो साल मिलके रहे. एक बार प्रेगनेंसी होने के बाद फिर बाद में थोड़ा डिस्टर्बेंस आके अलग अलग जी रहे उन लोग. बाद में उन्होंने फयाज भी और एक शादी कर लिया. तो इन सोचा कि सलमा बेगम सोचा कि इसके साथ रहते तो अच्छा रहता बोल के उसको झूठ बोला क्या कि वो है कि
जब अपन डिवाइड होने से पहले जब मैं भी प्रेगनेंट था, मेरे की भी बेटी हुआ, वो मेरे रिश्तेदार के घर में है। अगर अपन दोनों मिलके रहेंगे बोले तो मैं वो बेटी को लेके आता हूँ, नहीं तो आप साथ आए तो वो बेटी को दिखा दूँ बोल के परसों मामा आके उन्होंने जबरदस्ती से ले गए थे। ये पूरा केस डिटेक्ट करने के लिए इसी भी फयाज साहब के सुपरविजन में गोलकोंडा इंस्पेक्टर और एसआईसी इंस्पेक्टर बहुत मेहनत करके, बहुत हार्ड वर्क करके विद इन 24 आवर्स मिसिंग गर्ल को ट्रेस करने में 100% कोशिश करें। इसके बारे में सीपी साहब से सब लोगों को रिवार्ड देने की प्रपोजल भेजा रहे। अभी इन्वेस्टिगेशन चल रहा, होने के बाद कोर्ट में प्रोड्यूस करेंगे। 4 इयर्स के पहले 2010 उन्होंने झूठ बोला, दोनों मिलकर रहना बोलो तो मैं अपन जो डिवाइड होने से पहले मैं प्रेग्नेंट था, बेटी हुआ, मेरे रिश्तेदार के घर में है, आप आए तो मैं दिखा दूं बोल के बोला हूँ। तो वही ऑटो पे लेके रात से सुबह तक पूरा ये टोल शो किया और नाला नगर सीधा वहां से हकीमपेट चले गए। अपन पूरा वो सीसीटीवी देख लेके पकड़ लिया। हाँ हाँ, अదే ఏరియా